నేను గబగబా మీటింగ్ దగ్గరికి వచ్చాను. కారు దిగి వెళ్ళి ముందు మోకాళ్ళు వేసి ఆయన చేయి తీసుకొని నా నెత్తిని పెట్టించుకుని ప్రేయర్ చేయించుకున్నాను. ఆయన ప్రార్థన చేయి గుర్తులేదు ఆయనకి. అయ్యా ఎవరయ్యా నువ్వు అంటే, నేను పలానా దర్శిలోని పాస్టర్ పౌల్ గారి వాళ్ళ బాబున్న ఆయన అంటే, అయ్యా బాగున్నావా? నెత్తి మీద చేయి పెట్టి అలాగ అనిచి, దేవా ఈ బిడ్డను దీవించు, దేవా ఈ బిడ్డను దీవించు అని ఆయన మనసు మార్గదర్శకులుగా ఎలాంటి నిస్వార్థమైన ప్రయాణాన్ని వారు జరిగించారో అది మన జీవితంలో కనుగొంటే, ఈ లోక యాత్రలో ముందుకు నడుస్తున్నప్పుడు మనం కూడా అయ్యా నా ఆత్మీయ తండ్రి తన యాత్ర ముగించుకొని సాక్ష్యాన్ని కాపాడుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడయ్యా, మరి నా జీవితంలో నాకు అలాంటి ప్రయాణం కావాలి, నాకు అలాంటి ప్రయాణం కావాలి. ఇక కుటుంబం గురించి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. కుటుంబం గురించి మనం ఎప్పుడూ చదువుకుంటాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభువు ఆయన యొక్క రాకల్లో ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన చెబుతున్న అమూల్యమైనటువంటి అతి శ్రేష్టమైన ఘనమైన ఆ మాటను మనం ఒక్కసారి చూసుకొని ఇక ముగింపులోనికి వద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు.